వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. హ్యాపీ బక్రీద్ అండి అందరికి. ముందుగా ఈరోజైతే బక్రీద్ అనగానే మనకేం గుర్తొస్తాయి? పొట్టేళ్ళు. ఈరోజైతే మేమైతే పొట్టేళ్ళకి కుర్బానీ అయితే ఇస్తున్నాము. కుర్బానీని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇదిగో మా రెడీ అయితే అయిపోయాము. ఈ విధంగా అయితే మీకు చూపిస్తాను పదండి. మా తరపున వచ్చేసి 2 అయితే ఇస్తున్నాము పొట్టేళ్ళు. చూపిస్తాను పదండి. మా పొట్టేలు అయితే కుర్బానీ అయితే అయిపోయింది, మిగతావి వస్తున్నాయి. నా కొడుకు అయితే ధైర్యంగా చూస్తున్నాడు పొట్టేలు కోస్తుంటే. మా వారైతే చూడండి, అసలు మా వారికి భయం అండి, అందుకే అటు తిరిగి చూస్తున్నారు. ఈ టెక్నిక్ ఏదో భలే ఉంది కదా అసలు. మన ఇండియాలో అయితే హ్యాంగ్ చేసి పొట్టేల్ని స్కిన్ అయితే తీస్తారు. బట్ ఇక్కడైతే చూడండి, కాళ్ళ దగ్గర నరం కానీ లేదా కాళ్ళ దగ్గర కొంచెం కోసి దాంట్లో పుల్ల పెట్టి ఇలా స్కిన్ని మీట్ని సపరేట్ చేసి దాంట్లో నుంచి ఊదుతున్నారు. నోరు పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఊదితే అది వచ్చేసి బెలూన్ లాగా ఉబ్బిపోతుంది అనమాట. ఆ పొట్టేలు మొత్తము మీట్ సపరేట్ అయిపోతుంది, స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఈ టెక్నిక్ అయితే భలే ఉంది. నేనైతే ఇప్పుడు దాకా ఇలాంటి టెక్నిక్ అయితే నేను చూడలేదు. చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈజీ చేసేసుకుంటున్నారు. చూడండి బెలూన్ లాగా ఉబ్బిపోయింది. భలే ఉంది కదా, ఈజీ మెథడ్. ఎవరైనా చికెన్ కొట్టు వాళ్ళు ఉంటే దీన్ని ఫాలో అయిపోండి. బట్ చూడండి ఇలా ఎలా కోస్తున్నారో. అసలు ఎంత ఈజీగా వచ్చేస్తుంది తెలుసా ఆ స్కిన్ మొత్తము. మన వాళ్ళు హ్యాంగ్ చేసి చేయి పెట్టి మొత్తం, అంటే ఎవరి టెక్నిక్ వాళ్ళది. వీళ్ళు అయితే ఇలా చేస్తారనమాట. ఒక పొట్టేలు కోయడం అయితే అయిపోయింది. ఇది 2వ పొట్టేలండి. అంటే ఒకటి మా వారి పేరు మీద ఇచ్చాము, రెండోది మా అమ్మమ్మ పేరు అయితే ఇచ్చాము. అంటే 2 ఇస్తారు కదా. అలా మా పైనోళ్ళవి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నాయి. ఇలా 1 బై 1 పోసుకుంటూ అయితే వచ్చారు. మామూలుగా ఒక పొట్టేల్ని కోసేటప్పుడు మిగతా పొట్టేల్ని ఆ కోసే పొట్టేల ముందు పెట్టరండి. అందుకే వీటిని సపరేట్గా పెట్టి దీన్ని హలాల్ చేసేసిన తర్వాత మిగతా వాటిని అయితే తీసుకొస్తారు. మా బాబు అయితే ఒకటే టచ్ చేస్తున్నాడు, అసలు చూపిస్తామంటే మీకు. అందుకే వీడికి ఉయ్యాలో వేసేస్తే ఒక పని అయిపోతుంది, ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టు. అప్పుడే నేను ప్రశాంతంగా వీడియో తీసుకోగలుగుతాను. నిద్రపోయాడు. వీడికి ఉయ్యాలు ఉండి చాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. స్కిన్ రిమూవ్ చేసేసిన తర్వాత పార్ట్స్ మొత్తం డివైడ్ చేస్తూ ఉంటే నాకు బోటి భేప్సా అవన్నీ అంటే ఇష్టం అండి. అందుకే నేను ముందుగానే తీసి పెట్టేసుకున్నాను పక్కన, ఇవి నాకు కావాలి అని చెప్పేసి. అంటే వీళ్ళు కొంతమంది తింటారు కదా, అందుకే వీళ్ళు కూడా తింటారేమో అని చెప్పేసి, వీళ్ళు ఏమైనా ఎత్తుకొని పోతారేమో అని చెప్పేసి నేను ముందే చెప్పేశాను అనమాట. నేను తింటాను, నాకు పక్కన తీసి పెట్టండి అని చెప్పేసి. అందుకే నా కోసం అయితే మొత్తం క్లీన్ చేసి పక్కన తీసి పెడుతున్నారు. లేకపోతే ఆ సంచి పక్కన పెట్టేస్తారంట ఇల్లు.
వీళ్ళు ముక్కలు ఎలా అంటే అలా కట్ చేస్తున్నారని చెప్పేసి మా పైన అన్న అయితే ఇలా కట్ చేయండి అంటే వీళ్ళకి సరిగ్గా రాదండి మీట్ ఎలా కట్ చేయడమో, అందుకే మా అన్న వచ్చేసి ఇలా కట్ చేయండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇలా కట్ చేయండి అని చెప్పేసి అంటే ఎలా అంటే అలా కట్ చేసేస్తే ముక్కలు చెదురుగా వచ్చేస్తాయి. గట్టి ముక్క మనకు కావాలంటే ఎలా అంటే అలా కట్ చేయకూడదు, ఒక ప్రాసెస్ విధంగా కట్ చేస్తే చాలా బాగుంటుంది, ముక్క కూడా గట్టిగా వస్తుంది అన్నమాట. ఒకసారి ఇలా కట్ చేయాలి అని చెప్పిన తర్వాత అసలు ఆ బాబా అయితే అసలు ఆగడం లేదు, ఆ ఊపుకి ముక్కలు కట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. పార్ట్స్ మొత్తం ఒక గిన్నెలో అయితే వేసి చేశారు. ఆ దిల్లీ బోటి ఫేప్సా అవన్నీ, బోటి అయితే సపరేట్గా ఉందండి, దీంట్లో మిక్స్ చేస్తే చెడిపోతుంది అందుకని సపరేట్గా పెట్టాము. మిగతా ఐటమ్స్ అన్నీ కలేజా మొత్తము సపరేట్ పెట్టేశాము. ఆ ఫేప్సా తిల్లిని ఏమంటారు నాకు తెలీదు తెలుగులో, ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైము బోటి ఫేప్సా అనకుండా మీ తెలుగులోనే చెప్తాను. మీట్ కట్ చేసేయడం అయిపోయిన తర్వాత మిగతా అయితే 1 by 1 తీసుకొని ఇలా హలాల్ చేయడానికి అయితే తీసుకొస్తున్నామండి. హలాల్ చేయడానికి రారా అంటే ఈ పొట్టెలు అయితే నేను రాను ముంబైకి రాను అంటుంది. చూడండి వెనక్కి వెళ్ళిపోతుంది, అది అసలు ముందుకు పోవడం లేదు. వాళ్ళు తీసుకోపోను మళ్ళీ వెనక్కి రాను, మళ్ళీ ముందుకు లాగను మళ్ళీ వెనక్కి వెళ్ళను. చూడండి ఎలా చేస్తుందో, అసలు అందరు నవ్వుకుంటుండే ఏంది పొట్టేలు అస్సలు ఇంత మానం చేస్తుంది అని చెప్పేసి. అందుకని ఆ ఇద్దరిని లోపల వేసేస్తున్నారు, మిగతా ఇద్దరిని అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు. ज़ालिका उमिरतु व अन्ना अव्वलुल मुस्लिमीन अल्लाहुम्मा तक़ब्बल मिन షహాబ్ అహ్మద్ కమా తకబ్బల్తా మిన్ ఖలీలికా ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈ విధంగా దువా అయితే చదివి అక్కడ ఎవరి పేరు మీద అయితే పొట్టేలు అయితే ఇస్తున్నారో వాళ్ళ పేరు మెన్షన్ చేసి దువా మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాతే హలాల్ చేస్తారండి. దువా చేయకుండా అసలు హలాల్ అనేది చెయ్యరు. అలా చేస్తేనే మనకి ఆ పొట్టేలు చేసిన పుణ్యం అన్నమాట. అప్పుడే మా బంధువులు అయితే ఫోన్ అయితే చేశారు, గ్రూప్ కాల్. ఇంకా ఈద్ ముబారక్ కదా, మాకు ఇక్కడ ఇండియా కంటే మాకు ముందు జరిగిద్ది కదా, అందుకే విషయం చెప్పడానికి అయితే ఫోన్ చేశారు. మా ఆయనకైతే ఇచ్చాను, మొత్తం చూపించు వాళ్ళకి కూడా అని చెప్పి మా ఆయన అయితే చూపిస్తున్నారు. పొట్టేలు మొత్తము పెద్ద పెద్ద పీసులు మాకండి, చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇవ్వండి అని చెప్పాము. ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు చేస్తే మన ఇంట్లో మనం కోసుకోలేము కదా, అందుకే వీళ్ళ చేస్తే ఇంతంత పీస్ అని చెప్పేసి కట్ చేపిచ్చేస్తున్నాము. అంటే మళ్ళీ మేము కట్ చేసుకొని మళ్ళీ ప్యాకెట్స్ మొత్తం కట్టేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది, అందుకే వీళ్ళ చేతి ఇచ్చేస్తే కొంచెం పని మిగిలిచినట్టు అవుతుంది. 3 భాగాలుగా డివైడ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అంటే 3 భాగాలు అంటే మీకు అంటే మా సాంప్రదాయం ప్రకారం ఒకటి ఇంట్లో వాళ్ళకి, ఒకటి రిలేటివ్స్ వాళ్ళకి, ఒక భాగం వచ్చేసి మా పేదవాళ్ళకి. إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين إن الصلاة نسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين اللهم تقبل. नाम शेख गुलाब जाम
मिन शेख गुलाब जान कमा तकब्बलतु मिन खलीलिका इब्राहीम अलैहिस्सलाम व हबीबिका मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। మాది సెకండ్ పొట్టేలు అయితే కోస్తున్నారు. కోసే ముందు ఈ విధంగా అయితే దువా అయితే చదువుతారని చెప్పాను కదా. ఇలా మా అమ్మమ్మ పేరు, మా నాయనమ్మ పేరు మీద అయితే ఇస్తున్నాము. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఆ పొట్టేలను అయితే రెడీ చేస్తున్నారు కోయడానికి. ఇంకా మా చేతికి అయితే కట్ చేసిన మీట్ మొత్తం ఇచ్చేశారు. ఇంక చూడడానికి చిన్నదిగానే ఉందండి, ఒక్కొక్క పీసు 100 గ్రాములు ఉందన్నమాట. ఆ విధంగా అయితే కట్ చేపించాము. అంటే మళ్ళీ చిన్న చిన్న పీసులు కాకుండా మళ్ళీ డివైడ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం అయిపోద్ది. అందుకే ఫస్ట్ మొత్తం 3 భాగాలు చేయాలి కదా. మా పనమ్మాయి అయితే హెల్ప్ చేస్తుంది నాకు. మొత్తం 3 భాగాలు చేసిన తర్వాత మెజర్ చేసి ఎంత ఇలా ఈ విధంగా అయితే కువ్వలు పెట్టేసి ప్యాకెట్ అయితే చేసేస్తాము. మెజర్ అయితే చేయట్లేదు. ఒక్కొక్క ప్యాకెట్ దగ్గర 500 గ్రామ్స్ దాకా ఉంది. అంటే 4 to 500 గ్రామ్స్. ఈ భాగాలు మొత్తం నేను డివైడ్ చేస్తుంది పేదవాళ్ళకి ఇవ్వడానికండి. అంటే మీట్ బోను మొత్తం ఈక్వల్గా అన్ని భాగాలకి వచ్చేటట్టుగా నేను అయితే డివైడ్ చేస్తున్నాను. దగ్గర 100 ప్యాకెట్స్ అయితే నేను అరేంజ్ చేశానండి. అందరికీ వచ్చేలాగా ఒక్కరు కూడా మాకు రాలేదు అనకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగానే అయితే నేను అరేంజ్ అయితే చేస్తున్నాను. మాకు లేకపోయినా పర్లేదండి, నాకు పేదవాళ్ళకి ఇవ్వడానికి మాకు మా ఆయనకి ఇష్టం అండి. అందుకే మా ఇంట్లో వచ్చిన భాగం కూడా వాళ్ళకి దాంట్లో వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. మా వారైతే ఇంకా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నా మీద పడిపోయింది మొత్తం ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఇంకా ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నాను. మా పనమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఈ బుడ్డోడు అయితే అస్సలు చెయ్యి దిగడం లేదు. ఇంకా బుడ్డోడిని ఒళ్ళో వేసేసుకొని ఇంకా ప్యాకింగ్ మొత్తం వేసేసి ఇంకా నైట్ అయిపోయింది కదా. ఇంకా తీసుకునే వాళ్ళు కూడా ఇంకా మేమైతే ఎక్కడ వెళ్ళి ఇచ్చేది, ఇంకా రేపు మార్నింగే ఇవ్వాల్సిందే. ఇంకా ఈ విధంగా అయితే ప్యాకింగ్ మొత్తం చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇలా కానీ పెట్టకపోతే మాంసం మొత్తము రేపటికి ఎక్కువ స్టిక్ అయిపోతుంది అనమాట ఐస్తో. అందుకే ఇలా చేసేస్తే మనకి రేపు ఇవ్వడానికి ఫ్రీగా ఉండిద్దండి. ఫైనల్లీ మీట్ ఇలా రెడీ అయితే అయిపోయిందండి. బాబు నుంచుకొని అబ్బా నా వల్ల అయితే అవ్వలేదు. అసలు కళ్ళు చూడండి, అసలు నిద్ర లేదు, నిన్నటి నుంచి నిద్ర లేదు. మొత్తం ఇప్పుడు మొత్తం గింజవాలి. ఇంకా నెక్స్ట్ డే అయితే మా వారైతే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. ఇంత పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చేసారు. ఆ లిస్ట్ మొత్తము ప్రకారంగా మీట్ అయితే డివైడ్ చేస్తున్నాము. నిన్న ప్యాకింగ్ చేస్తున్న మీటు ఇంకా పేజీలు వస్తూనే ఉన్నాయి. దగ్గర 60 మంది. వెనక మా పండుగాడు చూడండి, ఆ వాసన మటన్ వాసనకి గింగరాలు తిరుగుతున్నాడు. స్మెల్కి అలా ఉంది వాడికి. అందరూ ఇంటి దగ్గరకు వచ్చి మీట్ అయితే తీసుకెళ్లారు. మాకు ఈ పండగ కొంచెం బోర్గానే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం రంజాన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ వీడియో అయితే పెట్టలేకపోయాను. కొన్ని క్లిప్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. जरा मुँह अच्छे नहीं भाभी, मुँह अच्छे है तो छोड़। नहीं नहीं ये तो परवाह नहीं। टू उड़ जाए बच्चे इतना मुँह अच्छे है तो छोड़। दबरा उतार को पानी डाली अबे कपड़ा होना असरा
आज नाश्ता की ईद मुबारक। ईद मुबारक। రెడీ అవుతానియా మా బుడ్డోడైతే నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వీడు లేచేపటికి gitu depan hati nih. Hah? आयशा, इससे क्या अपडेट हो रही है? हमें नहीं टाइम है सुनो, ब्लॉग ना बताइए। अच्छा पढ़ते हैं। ये वो बाथरूम चला, इधर के तरफ वो बाथरूम वाशरूम ढला हुआ तुमरे। मैं आती हूँ, मैं ढला जाती हूँ। आंग लगता है ना? आंख छोटी लग हां, सिर में लगता है। बात कर क्या? next